మహబూబాబాద్ జిల్లాలో భూమి వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తప్పుడు పత్రాలతో ఇతరులు తమ పేరుపై పట్టా చేయించుకొని వేధింపులకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమంటూ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బయ్యార మండలం కొత్తగూడెం గ్రామ పంచాయతీకి చెందిన కేదాసు రవి కుటుంబం తమ వారసత్వ భూమిలో ఏళ్లుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని చెబుతోంది. అయితే పోలుబోయిన వెంకయ్య, రామనరసయ్యలు పట్టా పత్రాలతో ముందుకొచ్చి ఆ భూమి తమదేనంటూ సేద్యం చేయవద్దని ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలో గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా ఈ భూమికి తమకు సంబంధం లేదని చెప్పారని, ఇప్పుడు మళ్లీ పత్రాలతో ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు అంటున్నారు. పోలీసులు కూడా స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు అధికారులు జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. తెలిసినాకనైనా బాగా పోరాటం చేస్తాడు ఎవరు రామనరసయ్య, కానీ అది తప్పు. ఎస్టీ అని నేను ఎస్టీ అంటే ఎస్టీ అప్పుడు ఎడిపోయిండు ఆ గత అందుకే మేమేం చెప్తామంటే చిన్నప్పటి నుంచే చిన్న పిల్లగాడు కూడా చెప్తాడు ఈ భూమి ఎవరిదంటే కేదాసు రవిదని. వాళ్ళ తాత ముత్తాతల కానించి ఉంది ఈ భూమి. అందుకే ఏదున్నా కానీ రవికి మేమందరం సహకరించి మా చిన్న పెద్ద దొరలు పటేళ్ళు అందరం కలిసి రవికి మేము భూమి ఇప్పించేటట్టుగా ముందుండి నడిపి భూమి కూడా మేము రవికి ఒప్పజెప్పేటట్టుగా చేస్తాం. మా తాత ముత్తాతల కానించి ఉన్న భూమి మాది ఇది. ఇప్పుడు పోలిపోయిన వెంకయ్య మాకు మినిమాల 9 సంవత్సరాల కానించి బాగా ఇబ్బంది పెట్టి వన్షాటి యాక్ట్ అని చెప్పి భూమి పట్టం మా పేరు మీద ఉన్న పట్టం కూడా తీసి వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని మమ్మ రకాల ఇబ్బంది పెడతాడు. భూమి దున్నొద్దు అంటాడు. ఎస్ఐ గారు పిలిపించి నిన్న ఎస్ఐ గారు పిలిపించి భూమి దున్నొద్దు చట్టం మొత్తం వాళ్ళకే ఇచ్చింది. నువ్వు భూమి మీద పోతే నేను జైల్లో పడేస్తా, నువ్వు భూమి కాడికి పోద్దు, నీ మీద కేసు చేసి జైల్లో పడేస్తా, నువ్వు భూమి కాడికి పోద్దా నన్ను బెదిరించి నన్ను సంతకం పెట్టమంటాను. ఇక మా తాత గూరి ఇది, మా తాతల గూరి అది, మా పెదనాళ్ళ గూరులు అది. ఈ గూరిలు మొత్తం ఇక్కడ ఉన్నాయి. మీ బోరు వేయించుకున్నాం. ఈ భూమి కాక మాకు పోతే మాత్రం ఈ పురుగుల మందాకి మాత్రం చచ్చిపోతాం. ఈ బయ్యార మండలంలో కనీసం ఎమ్మెల్యే కాడికి పోయినా ఎమ్మెల్యే పట్టించుకోలేదు. కనీసం ఇక్కడ ఉన్న సర్పంచులు కానీ వాళ్ళు చెప్పిన మా భూమి మాది వాళ్ళ భూమి మాది వదిలిపెట్టని చెప్పినా కానీ గ్రామ పెద్ద మనుషులు, జడ్పీటీసీలు, లేకపోతే వార్డు మెంబర్లు వీళ్ళందరూ భూమి మాది వాళ్ళ దగ్గర వదిలిపెట్టమన్నా కూడా వదిలిపెడతలేదు. భూమి మాది అని చెప్పి పోలిపోయిన వెంకయ్య మమ్మల్ని చాలా టార్చర్ చేసి